తిరుపతి లడ్డు ప్రసాదంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య విష ప్రచారాలను వెంటనే ఆపాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది భక్తులు ఆరాధించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. కనీస అవగాహన లేకుండా వైఎస్ఆర్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధపు ప్రచారం చేశారని విమర్శించారు. మా తాతయ్య గారు మా నాన్నగారికి ఎప్పుడో మాట చెప్పేవారటండి. అదే మాట నాకు మా అన్నయ్య గారికి కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. అదేంటంటే, ఒక అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఎప్పుడు కూడా ఆ 100 అబద్ధాలు ఆడుతూ నిజాన్ని మర్చిపోయి ఒక మోసగాళ్ళ తయారవుతావు. ఎప్పుడు కూడా ఆ మొదటి అబద్ధం ఎప్పుడో చెప్పొద్దు అని మా తాతయ్య గారు మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్తుంటారండి. ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, వేళ ఏ రాష్ట్రానికన్నా అధినేత ఎవరు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటే న్యాయం, ధర్మం, అదే ఆ రాష్ట్రానికి శాసనం అండి. అలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహాపవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆ ప్రసాదంలో పంది మాంసం కలిసిందని, గొడ్డు మాంసం కలిసిందని, చేప నూనె కలిసిందని ఎటువంటి ఆధారాలు లేకుండా, సరైన విచారణ లేకుండా ఇలాంటి ఒక భయంకరమైన విషయం, అబద్ధం ప్రజల్లోకి వదలడం జరిగిందండి. ఏ విధంగా అయితే ఒక ఆంబోతు మీద అచ్చేసి ప్రజల్లోకి వదిలేస్తామో, ఊర్లోకి వదిలేస్తామో, అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక భయంకరమైన అబద్ధాన్ని సృష్టించి ఇవాళ ప్రజల్లోకి వదలడం జరిగిందండి. నిజంగా అలాంటి అనుమానం వారికి తెలుసుంటే, ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయం సంబంధించింది కాబట్టి, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి, ఇది హిందూ జాతి గౌరవ మర్యాదలకు సంబంధించింది కాబట్టి వారు రహస్యంగా విచారణ చేసి కుదరకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరుకుని సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ డీటెయిల్ గా తెప్పించుకుని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగిందండి. మన పార్టీ నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి